పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంతాపం వ్యక్తం చేశారని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన హృదయం చాలా విచారంగా ఉందని, ప్రతి భారతీయుడు కోపంతో మండిపోతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. పహల్గాంలో ఉగ్రవాదులు పిరికితనాన్ని ప్రదర్శించారని విమర్శించారు. శత్రువులకు దేశ అభివృద్ధి నచ్చడం లేదని, దాడి చేసిన ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని ప్రధాని హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం భారత్కు అండగా నిలిచిందని, పహల్గాం బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని మంత్రి భరోసా ఇచ్చారు. కాశ్మీర్లో శాంతి తిరిగి నెలకొంటుందన్నారు ప్రధానమంత్రి. ప్రజాస్వామ్యం బలపడుతుందని తెలిపారు. ఇక పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. శత్రువులకు ఇది నచ్చడం లేదన్నారు. ఉగ్రవాద నాయకులు కాశ్మీర్ను మళ్లీ నాశనం చేయాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. అందుకే ఇన్ని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ తరుణంలో మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఈ సవాలును ధీటుగా ఎదుర్కోవాలన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని తాను హామీ ఇస్తున్నట్లు వెల్లడించారు. దాడికి పాల్పడిన వారికి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తామని మోడీ వార్నింగ్ ఇచ్చారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంతాపం వ్యక్తం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన హృదయం చాలా విచారంగా ఉందని, ప్రతి భారతీయుడు కోపంతో మండిపోతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. పహల్గాంలో ఉగ్రవాదులు పిరికితనాన్ని ప్రదర్శించారని విమర్శించారు. శత్రువులకు దేశ అభివృద్ధి నచ్చడం లేదని, దాడి చేసిన ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం భారత్కు అండగా నిలిచిందని, పహల్గాం బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని భరోసా ఇచ్చారు. కాశ్మీర్లో శాంతి తిరిగి నెలకొంటుందన్నారు. ప్రజాస్వామ్యం బలపడుతుందని తెలిపారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. శత్రువులకు ఇది నచ్చడం లేదన్నారు. ఉగ్రవాద నాయకులు కాశ్మీర్ను మళ్లీ నాశనం చేయాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. అందుకే ఇన్ని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ తరుణంలో మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఇది సవాలుగా ధీటుగా ఎదుర్కోవాలని ప్రధానమంత్రి అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని తాను హామీ ఇస్తున్నట్లు వెల్లడించారు. దాడికి పాల్పడిన వారికి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తామని మోడీ వార్నింగ్ ఇచ్చారు. భారత్పై దాడి చేసేందుకే 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. వీటితో పాటు గోరీ, షహీన్, గజ్నవీ క్షిపణులు కూడా ఉన్నాయన్నారు. భారత్ సింధు జలాలను నిలిపివేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపరిచామని, భారత్ కవిస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाएं। ये जो गोरी, शहीन, गजनवी, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं बाबा। ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। ये दुनिया भी जानती है, आप भी जानते हैं, वरना आप तो इतने मक्कार बनिए हैं कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते। आपने बड़ी दफा कोशिश की, लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं तो आप भाग गए। तो इसलिए मैं दोबारा दोहराने लगा हूं, ये जो ब्लेसे जो शाहीन है, गौरी है, ये मैं फिर दोहराने लगा हूं, ये हमारे चौकों में नहीं है, ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है। तो इसलिए ये सोचना भी ना कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे, अगर सोचोगे भी
तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा। उन्होंने कह दिया ना कि अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाएं। ये जो गोरी, शहीन, गजनवी, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं बाबा। ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। ये दुनिया भी जानती है, आप भी जानते हैं, वरना आप तो इतने मक्कार बनिए हैं कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते। आपने बड़ी दफा कोशिश की, लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं तो आप भाग गए। तो इसलिए मैं दोबारा दोहराने लगा हूं, ये जो ब्लेस जो शाहीन है, गौरी है, ये मैं फिर दोहराने लगा हूं, ये हमारे चौकों में नहीं है, ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है। तो इसलिए ये सोचना भी ना कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे, अगर सोचोगे भी तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा। उन्होंने कह दिया ना कि अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाएं। ये जो गोरी, शहीन, गजनवी, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं बाबा। ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। ये दुनिया भी जानती है, आप भी जानते हैं, वरना आप तो इतने मक्कार बनिए हैं कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते। आपने बड़ी दफा कोशिश की, लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं तो आप भाग गए। तो इसलिए मैं दोबारा दोहराने लगा हूं, ये जो ब्लेस जो शाहीन है, गौरी है, ये मैं फिर दोहराने लगा हूं, ये हमारे चौकों में नहीं है, ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है। तो इसलिए ये सोचना भी ना कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे, अगर सोचोगे भी तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा। उन्होंने कह दिया ना कि अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाएं। ये जो गोरी, शहीन పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత रिश्ता जो है पाकिस्तान के साथ अब लगभग तोड़ी जा रही है, चाहे वीज़ा के मामले में हो, चाहे और चीज़ को रिश्ता तोड़ना भी चाहिए, 100% तोड़ना चाहिए, स्ट्रिक्ट एक्शन लेना ज़रूरी है। ये कोई मजाक नहीं है यार, हर साल ऐसे होता रहता है। ঠিক করবে, ঠিক করবে, হ্যাঁ বোর্ড চিঠি দিলে ঠিক করবে। টেররিজম ক্যানট বি টলারেটেড, ইট ক্যানট বি টলারেটেড। जिस तरह से को लेकर हो रहा है, अब नेक्स्ट जो है पहलगाम में जो घटना घटी है उसको देखते हुए पूरे देश अब स्तब्ध है, तो क्रिकेट को लेकर क्या कहना चाहिए, क्योंकि हर रिश्ता जो है पाकिस्तान के साथ अब लगभग तोड़ी जा रही है, चाहे वीज़ा के मामले में हो, चाहे और चीज़ को रिश्ता तोड़ना भी चाहिए, 100% तोड़ना चाहिए, स्ट्रिक्ट एक्शन लेना ज़रूरी है। ये कोई मजाक नहीं है यार, हर साल ऐसे होता रहता है। ঠিক করবে, ঠিক করবে, হ্যাঁ বোর্ড চিঠি দিলে ঠিক করবে। টেররিজম ক্যানট বি টলারেটেড, ইট ক্যানট বি টলারেটেড। जिस तरह से పెహల్గాం ఉగ్రదాడి తీవ్ర కలకలం రేపింది. దీంతో పాకిస్తాన్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తుంది భారత ప్రభుత్వం. పాకిస్తానీయులు భారత్ విడిచి వెళ్లిపోవాలంటూ డెడ్ లైన్ విధించింది. పనిలో పనిగా సోషల్ మీడియాలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తమకు తోచిన పోస్టులు పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యవసర భద్రతా సలహా పేరుతో సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల పేరుతో సోషల్ మీడియా వేదికగా వదంతుల వ్యాప్తి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలను హై అలర్ట్ జోన్స్గా ప్రకటించారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. హై అలర్ట్ జోన్స్ గురించి భారత ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు అని స్పష్టం చేశారు. అలాంటి వదంతులను ప్రజలు నమ్మవద్దు అని సూచించారు. ఇక వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళను మోసం చేసి కడప ఎమ్మెల్యే పిఏ వహీద్ పెళ్లి చేసుకున్నాడు. ఉద్యోగం డబ్బులు ఇస్తానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. మరో 3 అమ్మాయిలను ఎమ్మెల్యే పిఏ ట్రాప్ చేశాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి కుటుంబంపై పిఏ దాడికి పాల్పడ్డాడని ఆమె తెలిపింది. పోలీస్ స్టేషన్కి వెళ్లిన తనకు న్యాయం జరగలేదని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎమ్మెల్యే కార్యాలయంలో తనను చెల్లిగా ఎమ్మెల్యే పిఏ వహీద్ పరిచయం చేశారని తెలిపింది. సిద్దిపేట జిల్లా పోచమ్మ దేవాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. కనీవిని ఎరుగుని రీతిలో వరంగల్ కేసీఆర్ సభకి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని అన్నారు. మళ్లీ అధికారంలోకి కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని తెలిపారు. ఏ గల్లీలో చూసినా పండగ వాతావరణమే కనిపిస్తుందని తెలిపారు. సంఖ్యలో మరి కేసీఆర్ గారి మీటింగ్ కు వచ్చే జన సమీకరణకు మరి తండోపతండాలుగా రావడం జరుగుతున్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఆ పార్టీల విధానం కానీ వారు చేసే పనుల మీద కానీ పూర్తిగా మరి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ రోజు మరి ప్రజలే కాదు మరి ప్రతి ఒక్కరు కూడా మరి మామూలు కార్యకర్త నుంచి మొదలుకుంటే రైతులు కానీ వ్యాపారవేత్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. మరి వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ కేసీఆరే, మళ్ళీ మాసారే, మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలు ఎక్కడ పోయినా ఏ నలుమూలల నుంచి తండోపతండాలుగా మళ్ళీ మా సారును తెచ్చుకుంటాం, మళ్ళీ పార్టీని నిలబెట్టుకుంటాం, ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వమే అని చెప్పి మరి ఎడ్ల బండ్ల మీద మరి ఆటోల మీద మరి వృద్ధులు కూడా పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ మరి ఈరోజు మేము మీటింగ్కి వస్తాము మాకు వాహనాలు పంపుండ్రు అని చెప్పి మరి అన్ని గ్రామాల నుంచి కూడా మరి ఎంతో మంది తండోపతండాలుగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మరి ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఎల్కతుర్తిలో 100% 100% విజయవంతం అవుతుంది. మరి పూర్తిగా ప్రజలు కూడా రేపు లోకల్ బాడీల సిద్దిపేట జిల్లాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వార్డు నెంబర్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు కూడా మరి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా గులాబీ జెండా తప్ప ఏ గ్రామంలో కూడా ఇంకో జెండాకు ఆస్కారం లేదు. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు కాబట్టి రేపు అభివృద్ధి అంటేనే కేసీఆర్ అంటేనే అభివృద్ధి అనే దిశలో ఈరోజు సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు గారి నాయకత్వంలో మేమందరం కూడా పూర్తి స్థాయిలో దాదాపు ఒక 1000 బస్సులతోటి మరి ఆ మీటింగ్ కూడా తరలిపోతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక పార్టీ అధ్యక్షునిగా మరి నేను కూడా ఒక కార్యకర్తలాగానే వాళ్ళతో పాటు బస్సులో పోయి ఈ పూర్తిగా ఈ సభను విజయవంతం చేసి మళ్ళీ మాదే ప్రభుత్వం
మళ్ళీ మాసారే కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అనేది ఒక నినాదంతో ఈరోజు ప్రజలందరూ ముందుకు వస్తారు. కాబట్టి ప్రతి కార్యకర్తకు మరి జాగ్రత్తగా పోయి మళ్ళీ ఎవరి స్థానంలో వాళ్ళు రావాల్సిందిగా మనందరి తరఫున కూడా మరి మన కార్యకర్తలను కూడా తీసుకెళ్ళి మరి పహల్గాం దాడి దర్యాప్తుపై కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు బాధ్యతలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు విచారణ ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు. ఐజీ, డీఐజీ, ఎస్పీ నేతృత్వంలోని బృందాలు ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నాయి. ఇక వారు చెప్పిన విషయాల ఆధారంగా అసలు ఏం జరిగింది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాము అని ఎన్ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. టెర్రరిస్టులు వచ్చి వెళ్లిన మార్గాలను ఎన్ఐఏ బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఉగ్ర కుట్ర మూలాలు కనుక్కునేందుకు ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలాన్ని జల్లెడ పడుతూ ఆధారాలు సేకరిస్తున్నాయని ఎన్ఐఏ తెలిపింది. సిద్దిపేట జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీలో గులాబీ పార్టీ రజతోత్సవాలను పురస్కరించుకొని మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ జెండా ఆవిష్కరించారు. సమైక్య పాలకుల చేతిలో నలిగిపోతున్న తెలంగాణను విముక్తి చేసిన పార్టీ బీఆర్ఎస్ అని ఆయన తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజలంతా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరేసిన ఘనత బీఆర్ఎస్ దేనని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం కష్టపడి పనిచేశామని చెప్పారు. పార్టీ బిడ్డ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా అభివృద్ధిలో ముందుకు నడిపాం. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అక్క చెల్లెల తాగునీటి సమస్యలు పరిష్కారం చేశాం. సాగునీరు అందించాం. బంగారం లాంటి బట్టలు వండే విధంగా ఈ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపాం. మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉంటే కూడా ఇవాళ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను ఎత్తి చూపుతా ఉన్నాం. నీ 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అసెంబ్లీలో గర్జిస్తున్నాం. అసెంబ్లీ బయట కూడా పోరాడుతా ఉన్నాం. నీ 15,000 రైతు బంధు ఎన్నడు ఇస్తావు, నీ రుణమాఫీ ఎన్నడు చేస్తావు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తావని కూడా ఈ రోజు కాంగ్రెస్ మీద పోరాడుతా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు 2,500 ఇస్తామని గద్దెనెక్కిండ్రు. 17 నెలలు అయిపోయింది. ఏడాది నష్టమైన మహాలక్ష్మి ఊసలేదు, 4,000 పెన్షన్ ముచ్చటలేదు, రైతు బంధు 15,000 వచ్చింది లేదు, రుణమాఫీ పూర్తయింది లేదు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల్ని ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ప్రజలు విషయాలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు. మరి ఈరోజు సాయంత్రం వరంగల్లో జరగబోయే బహిరంగ సభకు మన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. పాదయాత్రల్లో కానీ, ఎడ్ల బండ్ల మీద, ట్రాక్టర్ల మీద, డీసీఎంల్లో, బస్సుల్లో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కేసీఆర్ గారి మాట వినాలి, ఈ సభను విజయవంతం చేయాలి, ఈ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని చెప్పి. చిత్తూరు జిల్లా ఐరాలలో 90 ఏళ్ల ముసలమ్మ ఇళ్లు కబ్జాకు గురైంది. పంచాయతీ సర్వేయర్ బాలాజీ ఇచ్చిన తప్పుడు రిపోర్టు, స్కెచ్ ప్రకారం ఇళ్లు కబ్జాకు చేయబడిందని బాధితురాలు తెలిపింది. ముసలమ్మ అల్లుడు భాస్కర్ ఆ ఇళ్లను కబ్జా చేశాడని తెలిపింది. దొంగ పత్రాలు సృష్టించి సర్వేయర్ బాలాజీతో కుమ్మకై ముసలమ్మ ఇళ్లు కొట్టేయడానికి సిద్ధమయ్యాడని చెప్పింది. గ్రహించిన బాధితురాలు కూతురుతో కలిసి న్యాయం చేయాలని కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేసింది. కలెక్టర్ ఆదేశాలతో ఐరాల ఎంఆర్ఓ మహేష్ దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారని తెలిపింది. కబ్జాకు పాల్పడిన భాస్కర్ నాయుడు, సర్వేయర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు లక్ష్మమ్మ డిమాండ్ చేస్తుంది. నడుపు కూతురు పేరు ఏం పేరు? పంకజమ్మ. పెద్ద కూతురు కూతురు నోరు కూడా జరగలేదు. ఏ ఊరు మీది? పుట్టపాలెము. పుట్టపాలెము కాదమ్మా. ఇప్పుడు ఎవరు అక్కడ ఇబ్బంది పెడతా ఉండే వాళ్ళు ఎవరు?
పెద్ద కూతురు ఏం పేరు ఆమె పేరు? లలితమ్మ. లలితమ్మ. ఇంకా నువ్వేం ఇప్పుడు ఇంకెవరెవరు ఉన్నారు? లలితమ్మ, మీ అల్లుడు, అల్లుడు భాస్కర్ నాయుడు, మనవళ్ళు, మనవాళ్ళు భాస్కర్ నాయుడికి ఒక మనవడు, పెద్ద కొడుకు ఒక కూతురు. ఏం పేర్లు వాళ్ళు ఇద్దరు పేర్లు? మనవాళ్ళు ఇద్దరు పేర్లు నాకు తెలియదు, రమేష్. నా దగ్గర లేరు కదా, ఆ. దూరంగా ఉండాలి. నీ మనవాళ్ళ పేరు నా మనవాళ్ళ పేరు చిన్నవాడి పేరు చిన్నబ్బా, పెద్దవాడి పేరు రమేష్. విశ్వనాథ నాయుడు కదా. చిన్నోడు విశ్వనాథ నాయుడు, పెద్దోడు రమేష్. రమేష్. ఇప్పుడు వాళ్ళు వచ్చి అటుకిస్తున్నారా ఇల్లునమ్మా? చెంగమ్మ నాయుడు, జి లక్ష్మమ్మ, వాళ్ళ కూతురు రెండో కూతురు నేను, పంకజమ్మ. ఆడ ఇంటికాడ మా అమ్మ నాకు రాహిచ్చింది, వాళ్ళకి మా నాయన ఒక ఇల్లు రాహిచ్చినాడు. ఆ వెనకన మా అమ్మ నాయన ఇల్లు మా అమ్మ నాకు రాహిచ్చింది. దానికి ఇప్పుడు ఆమె పెద్ద కూతురు లలిత కుమారి భాస్కర్ నాయుడు ఆ ఇంటికి ఆడ చుట్టూ ఆవరించుకో, ఇది మాదే, గేట్ తీసి నువ్వు ఆమె చచ్చిపోయిందంటే నిన్ను బయట దోసేస్తాము అని మమ్మల్ని బెదిరిస్తూ. ఎగవనాగురారిపల్లె, అది ఏదగురారిపల్లి పంచాయతీ, ఎగవనాగురారిపల్లె. దాంట్లో ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు ఆ అంకు ఒక ఇల్లు పూర్తిగా రాయిచేసి, పెద్ద కూతురికి ఒక ఇల్లు పూర్తిగా వీళ్ళమ్మ రాయి చేసినాడు. మళ్ళీ ఈ ఇల్లు అద్దులు పెట్టి ఆ ఇల్లు రాయి చేసినాడు పూర. ఈ ఇంట్లో వీళ్ళు ఉన్నారు, పెద్ద ముసలి వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఆయన్ను వాళ్ళు చూడలా, ఆయనకు ఒళ్ళు బాగాలేకుండా ఇది అయిపోతే మేము ఆడికి పిలుచుకొని పోయి ఇంటికాడ పెట్టుకొని ఆడనే సాకినాము. ఆడనే కాలం అయిపోయినాడు ఆయన. మళ్ళీ ఆడిని చెప్పుకొని వచ్చి ఎడిచి దానం చేసినాము. దానికి వాళ్ళు సహకరించాల. మళ్ళీ పెద్ద ఆమె ఇంట్లో ఉండింది, ఆమెను కూడా చూడాల. ఆమెను టార్చర్ పెట్టినారు. టార్చర్ పెట్టి ఆమెను ఏందేందో మాకు ఇల్లు రాయిచ్చాయి, ఇల్లు రాసికపోతే చంపేస్తాం, కుట్టేస్తాము, గురి పోయేస్తాము అని వాళ్ళు బెదిరించినారు. మళ్ళా ఆమె మాకు ఫోన్ చేసి నాయన నేను ఉండలేను, ఎలా ఈ మాదిరి టార్చర్ పెడుతున్నారు అంటే మళ్ళీ ఆమెను కూడా ఆమె చేసుకోలేదు. ఆమెను కూడా అడిగి పిలుచుకొని కూర్చున్నాము. ఇప్పుడు ఇల్లు పూర్తిగా వాళ్ళు మాదే అని చెప్పేసి. ఎందుకు ఇన్ని రోజులు గమనించి ఇప్పుడు ఎందుకు ఇల్లు మాదే?